తెలుగుదేశం పార్టీ మహానాడు మీద పునరాలోచనలో పడింది. మహానాడు నిర్వహించాలా లేదా అన్న సందిగ్ధత ఆ పార్టీలో కనిపిస్తుంది. కొందరు నాయకులు ఇప్పుడున్న పరిస్థితుల్లో మహానాడు వద్దంటూ అధినేతకు సలహాలు ఇస్తున్నారు. దాంతో మహానాడు నిర్వహణ మీద టీడీపీ మరోసారి నిర్ణయం తీసుకోవడానికి సన్నద్ధమవుతుంది. వాస్తవానికి ఈసారి మహానాడుని కడపలో నిర్వహించాలని టీడీపీ భావించింది. తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ల పాటు విపక్షంలో ఉండగా అనేక పోరాటాలు చేసి అధికారాన్ని చేపట్టిన తొలి మహానాడు కాబట్టి అత్యంత ఘనంగా నిర్వహించాలి అని ఆలోచించింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి జిల్లాలో నిర్వహించడం ద్వారా గట్టి సంకేతం పంపించాలి అని భావించింది. దానికి తగ్గట్టుగా సన్నాహాలు కూడా చేసింది. కానీ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆశించినంత స్పందన కనిపించడం లేదు. వాస్తవానికి మహానాడుకి ముందు దాదాపు నెల రోజుల పాటు కనిపించేటువంటి సందడి ఆ పార్టీలో ఎక్కడా కానరావడం లేదు. దాంతో మహానాడు మీద ఇప్పుడు ఊగిసలాట్లో పడినట్టుగా కనిపిస్తుంది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలో పెరుగుతున్నటువంటి వర్గపోరు, అనేక నియోజకవర్గాల్లో విభేదాలతో రోడ్డెక్కుతున్నటువంటి వైను, కొన్ని చోట్ల దాడులకు ప్రతిదాడులకు కూడా పూనుకునేటువంటి పరిస్థితి రావడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం పునరాలోచనకి ఒక కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి దేశంలో యుద్ధ వాతావరణం, ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఏర్పడినటువంటి ఉద్రిక్తతలు, ఇలాంటివన్నీ కారణాలుగా పైకి చెబుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీలో అంతర్గత కారణాలే అసలు కారణం అనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇప్పుడు మహానాడు నిర్వహిస్తే పార్టీలో విభేదాలు, అనేక తగాదాలు మహానాడు వేదికగా ఏమైనా వెల్లడైతే అది పార్టీకి అపారమైనటువంటి నష్టం తీసుకొస్తుంది అనేటువంటి అభిప్రాయం ఆ పార్టీ సీనియర్ నేతల్లో ఉంది. దాంతో ఈసారి మహానాడుని వాయిదా వేయడం ద్వారా దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఉద్రిక్తతను కారణంగా చూపించి మహానాడు నిర్వహణను పూర్తిగా ముగించేయడం ద్వారా ఎటువంటి సమస్య రాకుండా చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో టీడీపీ నాయకత్వం ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి ఇదే నిజమైతే టీడీపీ మహానాడు కూడా నిర్వహించలేకపోయిందా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంటుంది. దానికి తగ్గట్టుగా జాతీయ పరిస్థితుల్ని కారణంగా చూపించి రాష్ట్రంలో మహానాడు వేదికకి డుమ్మా కొట్టేసేటువంటి పరిస్థితి రావడం అన్నది తెలుగుదేశం పార్టీ ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారంగా మనం చూడాల్సి ఉంటుంది. ఆ పార్టీ అధికారంలో ఉండగా కూడా మహానాడు నిర్వహించలేనటువంటి స్థాయికి చేరిపోయిందా అనేటువంటి సంకేతాలు బలపడే ప్రమాదం కూడా తెలుగుదేశానికి పొంచే ఉంటాయి.